జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో సమాన అవకాశాలు కల్పించాలని ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సోమారావుతు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరంలో మున్సిపల్ టీచర్స్ పరిపాలన, పర్యావరణ బాధ్యతలు స్కూల్ ఎడ్యుకేషన్ కు అప్పగిస్తూ జీవో నంబర్ 84 విడుదల చేశారని తెలిపారు. నాటి నుంచి మున్సిపల్ ప్రధానోపాధ్యాయులకు DDO అధికారాలు, అరకొర పదోన్నతులు తప్ప స్కూల్ ఎడ్యుకేషన్ తమకు ఏ మేలు చేయలేదన్నారు. 6 పాయింట్ ఫార్ములా ప్రకారం మల్టిపుల్ కౌన్సిల్ రద్దునైనా ఇంకా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పరబు పత్రు తక్షణమే స్పందించి మున్సిపల్ ఎడ్యుకేషన్ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విడుదల చేసి బదిలీల చట్టం రూపొందించాలని, ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయాలని, భాషా పండితుల సమస్యలు పరిష్కరించాలని, అంతర్జిల్లా బదిలీలు చేపట్టాలని, పదోన్నతుల్లో 70.30 పాటించాలని, GPF ఖాతాలు ఏర్పాటు చేయాలని, మోడల్ స్కూల్స్ ప్రారంభం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి పోలిమెట్ల సుమంత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరకండ్ల శ్రీనివాసరావు, కొండూరు శ్రీనివాసరావు, తెనాలి పట్టణ కార్యదర్శి ఎం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని మాకు అమలు చేయమని నేను ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వమే ఇచ్చిన ఉత్తర్వులని ప్రభుత్వమే పట్టించుకోకపోతే మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. 2-3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఉపాధ్యాయుల్ని స్కూల్ ఎడ్యుకేషన్లోకి బదిలీ చేస్తూ పరిపాలనా బాధ్యతలు, పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ జీవో నెంబర్ 84 తీసుకొని వచ్చింది. ఈ జీవో నెంబర్ 84లో స్పష్టంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల అమాల్గమేషన్ ప్రక్రియ లిటిగేషన్లో ఉన్న దృష్ట్యా కోర్టులో మున్సిపల్ ఉపాధ్యాయ సర్వీసుల్ని ప్రత్యేకంగా చూడండి అన్నారు. కానీ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో మున్సిపల్ ఉపాధ్యాయుల్ని జిల్లా పరిషత్కు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల్ని మున్సిపాలిటీకి వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నారు. అదే మున్సిపాలిటీలో మున్సిపల్ ఉపాధ్యాయుడికి అవకాశం ఉన్నా సరే కొన్ని చోట్ల, శ్రీకాళహస్తి చోట్ల మున్సిపల్ ఉపాధ్యాయుల్ని జిల్లా పరిషత్కి, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు మున్సిపాలిటీకి వేశారు. ఇది దారుణమని చెప్పేసి మాట్లాడిన పెదప మళ్ళీ కొన్ని సవరణలు జరిగాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ ఉపాధ్యాయులకి సరిగా జరగడం లేదు, వాళ్ళకి అభివృద్ధి లేదు అని స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత మున్సిపల్ హెడ్ మాస్టర్లకు DDO అధికారాలు ఇవ్వడం తప్పితే, మొన్న ఈ మధ్యన నవంబరు, జనవరిలో ప్రమోషన్లు ఇచ్చారు. అవి కూడా 70:30 ప్రమోషన్స్ ఇవ్వలేదు. అదేంటంటే గతం ప్రమోషన్లో మీరు 70% దాటిపోయి ఇచ్చేసారంటారు. అయిపోయినాయి కదా, ఇవాళ ఉన్న వేకెన్సీస్లో 70:30 ఇవ్వాలి కదా అంటే ఎవరు? ఒక జిల్లాలో అయితే PSHMs పక్కన పెట్టేసేసారు. పక్కన పెట్టేసి యూనియన్ నాయకులు వెళ్ళి మా వాడికి చిలకూరుపేటలో ప్రమోషన్ ఇవ్వండి అనగానే అతనికి ఇచ్చారు. అంటే ప్రమోషన్స్ కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు అందరికీ PSHMs, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్స్, ఇంగ్లీష్ అసిస్టెంట్స్, PS అసిస్టెంట్స్ ఇవ్వాలి కదా వరుసనే. అలా కాకుండా కొన్ని ఆపటం, కొన్ని ఆపి